కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 45వ భాగం. పట్నంలో పెద్ద ఆసుపత్రిలో జాయిన్ చేశాడు కృష్ణశాస్త్రి భద్రమ్మ గారిని. దురదృష్టం, అక్కడ కూడా భద్రమ్మ గారికి సరిపోయిన రక్తం లభ్యం కాలేదు. ఇప్పుడెలా? డాక్టర్ సలహా ఇచ్చాడు, సుజాత క్లినిక్లో బ్లడ్ దొరకవచ్చని. నేను ప్రయత్నిస్తాను డాక్టర్ అంటూ కారులో బయలుదేరాడు కృష్ణశాస్త్రి. సుజాత నర్సింగ్ హోమ్ డాక్టర్ రెడ్డి తన క్లాస్మేట్, అందుచేత ఏది కావాల్సినా అతనికి చెప్తాడు. ఇతను వెళ్ళేసరికి డాక్టర్ రెడ్డి లేడు. అర్జెంట్ కేసు చూడ్డానికి వెళ్ళాడట. అతని భార్య డాక్టర్ సుజాత స్వాగతం పలికింది. తను వచ్చిన పని చెప్పాడు కృష్ణశాస్త్రి. మీ స్నేహితుడు వస్తారు, కూర్చోండి అని చెప్పింది సుజాత. వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా వచ్చాడు డాక్టర్ రెడ్డి. హలో శాస్త్రి అన్నాడు ఉద్వేగంతో. విషయమంతా వివరించాడు కృష్ణశాస్త్రి. ఐ సీ అంటూ ఆ గ్రూప్ బ్లడ్ తీసి ఇచ్చాడు రెడ్డి. థ్యాంక్స్ చెప్పి బయలుదేరాడు కృష్ణశాస్త్రి. కృష్ణశాస్త్రి ఆసుపత్రి సమీపించి లోపలికి వెళ్ళేసరికి పెద్ద డాక్టర్ సురేంద్ర ఎదురు వచ్చి, కృష్ణశాస్త్రి గారు, మీరు అదృష్టవంతులు. ఇప్పుడే ఎవరో వ్యక్తి బ్లడ్ ఇవ్వడానికి వచ్చాడు ఆసుపత్రికి. అతని బ్లడ్ మీ అమ్మమ్మ గారికి సరిపోయింది, అందుచేత ఆలస్యం చేయకుండా ఎక్కిస్తున్నాం అన్నాడు. థ్యాంక్ గాడ్ అనుకున్నాడు కృష్ణశాస్త్రి. గణపతి భయం చేత దూరంగా ఉన్నాడు. భువనేశ్వరి మాత్రం అత్తగారి దగ్గర ఉన్నది. దూరం నుంచే కృష్ణశాస్త్రిని చూసి, డాక్టర్ గారు, అత్తయ్య గారికి ఏమీ భయం లేదు కదా అన్నది భువనేశ్వరి. కృష్ణశాస్త్రి నవ్వాడు. భువనేశ్వరి గారు, అమ్మమ్మ ప్రాణాలు కాపాడడం నా ధర్మం. అయినా నాకంటే మీరే ఎక్కువ ఆతురత పడుతున్నారులా ఉంది అన్నాడు. నిజమే డాక్టర్ గారు, అత్తయ్య గారికి నిజంగా దుర్మార్గత లేదు. కానీ సాంప్రదాయాలనే సంఖ్యలలో బిగుసుకుపోయారు ఆవిడ. మిమ్మల్ని గురించి, సుబ్బుని గురించి బాధపడని క్షణమే లేదు ఆవిడికి. మౌనంగా ఊరుకున్నాడు కృష్ణశాస్త్రి. డాక్టర్ గారు, ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. సుబ్బుని మీరే ఎందుకు స్వీకరించకూడదు? గలగలా నవ్వాడు కృష్ణశాస్త్రి. ఎందుకు నవ్వుతున్నారు? మీ సంస్కార హృదయానికి ఇంత చక్కటి సలహాలు చెప్పే మీరు మీ విషయంలో సరైన నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోయారు? పేదరికానికి ప్రతినిధి నా తండ్రి. అయ్యో, ఆడపిల్ల పెళ్లి చేయలేకపోయామే అన్న బాధ ఆయనకి ఉండకూడదని అందుకు ఈ పెళ్లికి అంగీకరించాను. సహృదయుడైన భర్త లభించారు. నా జీవితానికి ఇంకేమీ అక్కర్లేదు. సన్నని నీటితెర కదలాడింది భువనేశ్వరి కన్నుల్లో. నేను సుబ్బుని పెళ్లాడబోతున్నాను. రిజిస్టర్ ఆఫీస్కి అప్లికేషన్ పెట్టాను అన్నాడు కృష్ణశాస్త్రి. భువనేశ్వరి కళ్ళు మెరిశాయి. పదండి, అమ్మమ్మని చూద్దాం అన్నాడు కృష్ణశాస్త్రి. భద్రమ్మగారున్న గదిలోకి దారి తీస్తూ ఆ వెనకే భువనేశ్వరి కూడా నడిచింది. భద్రమ్మగారు నిస్త్రాణగా పడి ఉన్నారు. తలకి కట్టుకట్టి ఉంది. బ్లడ్ బాటిల్ మీదకు వేలాడదీసి ఉంది. సూది చేతికి గుచ్చి ఉంది. అక్కడికి కొంచెం దూరంలో రక్తపుదాత బెడ్ ఉంది. అటువైపు నడిచాడు కృష్ణశాస్త్రి. ఒత్తుగా పెరిగిన గడ్డం మీసంతో చాలా నీరసంగా కనిపిస్తున్నాడు అతను. ఇతని ఒంట్లో అసలు రక్తం ఉందా అనుకుంటూ అతని వైపు చూసిన కృష్ణశాస్త్రి ఒక్కసారి కరెంట్ షాక్ తిన్నట్టయ్యాడు. మరోసారి అతని ముఖంలోకి చూశాడు. సందేహం లేదు, అతనే. క్రమంగా చూశాడు. సందేహం లేదు, ఇంక సందేహం లేదు. అతని ముఖంలో ఆశ్చర్యం, ఆనందం, విషాదం తాలూకు ఛాయలన్నీ అలుముకున్నాయి. భగవాన్, నువ్వు ఎంత విచిత్రమైన వ్యక్తివి అనుకుంటూ యువతలకు వచ్చేశాడు. అమ్మమ్మకి తెలివి వచ్చేసరికి సుబ్బుని ఇక్కడికి తీసుకురావాలి. భువనేశ్వరి, మీరు ఇక్కడే ఉండండి, నేను కృష్ణాపురం వెళ్ళి వస్తాను అంటూ కారు ఎక్కి స్టార్ట్ చేశాడు కృష్ణశాస్త్రి. కృష్ణశాస్త్రి అగ్రహారం వెళ్ళి సుభద్రని, పాపని, దుర్గాప్రసాద్ని, చిన్ని దీక్షితుల్ని అందరినీ తీసుకుని వచ్చేసరికి రాత్రి 9 గంటలైంది. అప్పుడే భద్రమ్మగారికి తెలివి వచ్చిందని చెప్పాడు డాక్టర్ సురేంద్ర. ఆ వెంటనే తెలిసింది కృష్ణశాస్త్రికి, రక్తదానం చేసిన వ్యక్తి ఎవరికీ చెప్పకుండా అంత క్రితమే వెళ్ళిపోయాడని. హతాశుడయ్యాడు కృష్ణశాస్త్రి. ఎంత పని జరిగింది అనుకుని వాళ్ళందరినీ మామయ్యకి, భువనేశ్వరికి అప్పచెప్పి కారు తీసుకుని బయలుదేరాడు. తారు రోడ్డు మీద మెత్తగా సాగిపోతోంది కారు. అతని కళ్ళు నలువైపులా పరికిస్తున్నాయి. ఆశ్చర్యం. అంతలోనే టక్కున ఓ చోట ఆగిపోయాయి. వెంటనే కారాపాడు. నీరసంగా, నిస్సత్తువుగా సాగిపోతున్న ఆ వ్యక్తిని చూస్తూ, ఏయ్ మిస్టర్, ఆగండి అన్నాడు. కారు దిగి వడివడిగా అతన్ని సమీపిస్తూ. అతను వెనుదిరిగాడు. మీరు మీరు ప్రశ్న అతని గొంతులోనే ఆగిపోయింది. నేను కృష్ణశాస్త్రిని. మీరు మీరు గోపి కదూ? కృష్ణశాస్త్రి గొంతులో ఆతురత, ఆశ్చర్యం తొణికిసలాడాయి. అవును, కానీ నాతో మీకేం పని? నా దారిని నన్ను పోనివ్వండి. నేను విధివంచితుణ్ణి. దురదృష్టం నన్ను వెంటాడుతున్నది. నా సుబ్బు నాకు దూరమైంది. ఇంక నా జీవితం వృధా.
ఆ దుష్టుడు, ఆ దుర్మార్గుడు, ఆ సుధీర్ నా సుబ్బుని కబళించి ఉంటాడు. నన్ను వెళ్ళిపోనివ్వండి అంటూ పిచ్చిగా అరుస్తూ ఏడవసాగాడు. ఆగండి గోపి, మీ సుభద్ర సురక్షితంగా ఉంది. నాతో రండి చూద్దురుగాని, ముందు కారెక్కండి. గోపి కళ్ళల్లో బింతకాంతులు మెరిశాయి. ఇద్దరూ కారులో ఆసుపత్రికి బయలుదేరారు. దారిలో ఆ ఇద్దరూ మాట్లాడుకోలేదు. కొద్దిసేపట్లో తను సుభద్రను చూస్తాను అన్న ఆశ గోపిలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఆ కారు ఆసుపత్రి గ్రౌండ్స్లో పార్కు చేసి, దిగండి గోపి అన్నాడు కృష్ణశాస్త్రి సశేషం.